శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరునికి, నీరజాక్షుడైనటువంటి మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ రోజున చాలా విశిష్టవంతమైన శుభదినం నాగుల చవితి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను నాగుల ఆరాధన అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించాలి. చలిమిడి, వడపప్పు, నువ్వులతో చేసినటువంటి తీపి ఉండలు నాగదేవతకు నైవేద్యంగా సమర్పించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. గృహంలో అందరూ కూడాను సుఖశాంతులతో వర్ధిల్లటానికి కూడా ఈ నాగుల చవితి నాడు ఇంటి ఇల్లాలు ఆచరించే ఉపవాసం. ఈ ఉపవాసం ఆచరించటం వలన గృహంలో నివసించేటువంటి చిన్న బాలురకు కూడాను ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా పొడసూపవు అంటోంది శాస్త్రం. అందుకే నాగుల చవితికి నాగేంద్ర నీకు పుట్ట నిండా పాలు పోసేము తండ్రి అంటూ పుట్ట కళ్ళు అని చెప్పేసి వెండితో తయారు చేసినటువంటి చిన్ని కళ్ళు కూడాను ఆవు పాలతోనూ పెసరపప్పు మరియు చలిమిడి ఇవన్నీ కూడాను కలిపి పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ పుట్ట కన్నుల్లో అలా వేసి నమస్కారం చేసి నాగేంద్ర స్వామికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన పిదప ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి మన్నును స్వీకరించి ఇంటికి తీసుకురావాలి. అలా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కాసిని ఆవు పాలు మిగిల్చుకొని రావాలి. ఆ ఆవు పాలు పుట్ట దగ్గర పోయిగా మిగిలినవి ఇంటి వద్ద గడప దగ్గర ఆ పుట్టమన్ను పోసి ఆవు పాలు పోసి ఆ గడపకు ఇరువైపులా కూడాను ఆ విధంగా గనక చేసినట్లయితే మీ గృహంలోనికి నాగేంద్ర స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇంటిల్లిపాదికి కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం నాగుల చవితి నాడు నాగేంద్రుడు మనకు ప్రసాదిస్తారు. కొన్ని చోట్ల ఇంటి ప్రాంగణం ముందు భాగానే చక్కగా నాగ పడిగల ఆకృతులను తయారు చేసి చక్కగా గోడపైన అలంకారంగా చేసి వాటికి నైవేద్యంగా అరటి పండ్లు, ఆవు పాలు ఇటువంటివి సమర్పించేటువంటి సాంప్రదాయం, వాటిని 10 మందికి పంచేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఈ విధంగా చేయటం వలన సంతానేచ్ఛలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగించడంతో పాటుగా పుట్టిన పిల్లలందరూ కూడాను ఆయుష్ ఆరోగ్యాలతో జీవితాన్ని గడపడానికి కూడా నాగేంద్రుని యొక్క కరుణ తప్పనిసరిగా కలిగి ఉంటుందని శాస్త్రం. ఇదే సుబ్రహ్మణ్య ఆరాధనగా కూడాను మనం భావిస్తాం. నాగుల చవితి నాడు ఉపవాసం ఉన్నటువంటి స్త్రీ మరుసటి రోజున మాత్రం బ్రహ్మచారిని పిలిచి షట్రశోభితమైనటువంటి భోజనం పెట్టి ఎరుపు రంగు తువ్వాలు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భావించబడేటువంటి బ్రహ్మచారికి ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయటం వలన ఇంటిల్లిపాదికి కూడాను సంపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, సిరి సంపదల్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కలిగిస్తాడు అనేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని నేటికి కూడాను వాస్తుశాస్త్రరీత్యా కూడా మనమంతా పాటిస్తూనే ఉన్నాం. నాగేంద్రుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా, శ్రీ మహావిష్ణువు యొక్క పవిత్ర శయ్యగా, శివుని మెడలోని ఆభరణంగా భావించి అర్చించేటువంటి ఈ యొక్క సనాతన సంప్రదాయం వెనకాల మనకు సంపూర్ణ ఆరోగ్యముతో పాటు అనేక రంగాలలో విజయసిద్ధి కూడాను కలిగి తీరుతుంది అని చెప్పేసి ఋషి వచనం అన్నమాట. పుట్ట దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఈ విధి విధానాన్ని ఈ రోజున ఆచరిస్తారో వారికి భోగభాగ్యాలు, ఆరోగ్యాలు కూడాను కలిగి తింపచేస్తారు. రైతులు మాత్రం నాగుల చవితి నాడు మాత్రం భూమిని తవ్వరు. పంటల్ని కాపాడటంలో పాములు కూడాను
ప్రముఖ పాత్ర వహిస్తాయి అని చెప్పేసి ఇళ్లల్లో కూడాను గృహిణులు కూరగాయలను కత్తిపీడతో తరగరు. మన తెలుగువారు తెల్లారుజామునే లేచి తలస్నానం చేసి ప్రసాదాలు తయారు చేసుకొని చవితి గడియల్లో పుట్టల వద్దకు వెళ్ళి పసుపు కుంకుమలతో పూజలు చేసి ఆవు పాలను పుట్టలో పోయిటారు. కొన్ని ప్రాంతాల్లో పుట్టల్లో చిన్న వెండి రేకులు నాగ ప్రతిమలు అంటారు, వాటినే పుట్టకళ్ళు అని కూడా అంటారు, వేయటం జరుగుతుంది. ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం చేస్తారు. ఇవన్నీ కూడాను గృహిణి చేసేటువంటి సాంప్రదాయ లక్షణం. నాగుల చవితి నాడు ఎవరైతే ఈ విధి విధానాన్ని పాటిస్తారో వారికి సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్వాభీష్టముల్ని కూడాను సిద్ధింపచేస్తాడు. వాస్తుశాస్త్రరీత్యా కూడాను మనం నాగుల చవితి నాడు ఇంటి వద్ద ఉన్నటువంటి సింహద్వారానికి ఇరువైపులా కూడాను నాగ తత్వానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని ఆచరించడంతో పాటుగా ఇంటిలో నాగ ప్రతిమను ఉంచి అభిషేకార్చన చేయటం కూడాను వాస్తుశాస్త్రరీత్యా చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇటు మనం నిత్యం ఈ కార్తీక మాసరీత్యా ప్రతిరోజు కూడాను శివాభిషేకం చేస్తాం. ఆ శివుని పైన పడిగ ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ పడిగ పైన కూడా మనం ఆవు పాలతో అభిషేకార్చన నిర్వహిస్తున్నాం అన్నమాట. ఇదంతా కూడాను మన అభివృద్ధికి ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు గృహవాసురీత్యా ఏర్పరిచినటువంటి విధి విధానాలు అన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.